రెగ్యులర్ లైఫ్ బతుకుతున్న ఆడవాళ్ళకి నష్టం జరుగుతుంది. అవునా? ఇప్పుడు టీవీలో కొంతమంది వేసుకునే బట్టలు చూస్తే ఏం బతుకురా ఇది అనిపిస్తుంది. అవునా? ఒకరిని చూసి ఒకరు బాలీవుడ్ లో వేసుకోవట్లేదా, కాలీవుడ్ లో వేసుకోవట్లేదా, హాలీవుడ్ లో వేసుకోవట్లేదా అని మాట్లాడుతున్నారు. కానీ మన ఇండియన్ కల్చర్ ఏంటి? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒకప్పుడు బట్టలు గానీ, ఏదన్నా గానీ మంచిగా వేసుకొని ఇప్పుడు ప్రతీదీ ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఏదన్నా మామూలుగా పసుపు స్నానాలు పెళ్ళిలో పసుపు స్నానానికే బ్లౌజ్ డిజైన్ ఇది ఇది బ్లస్ట్ కనపడేలాగా కొంచెం డిజైన్‌గా సో, ఇవన్నీ ఇప్పుడు ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. జనరేషన్ లేదు. అప్పుడులాగా లేదు ఇప్పుడు. మనం ఎంత చెప్పినా, నువ్వేంది నాకు చెప్పేది నా ఇష్టం రా బాయ్ అన్నట్టున్నారు. సో, ఏదైతే ఏమున్నా గానీ వాళ్ళు చేసింది తప్పి, ఆ పిక్కులు వాళ్ళు చేసింది తప్పు. ఇలా బట్టలేసుకోవడము, ఇలా తిట్టడము. మనం బిజినెస్ చేసుకుంటున్నాము. ఒక కస్టమర్ ఒక మాట అన్నా పోనీలే అని మనం సర్దుకోబోలే ఇలా అనడం తప్పు అంతే. ఓకే. సో, క్లోజ్. అలేఖ్య వాళ్ళది తప్పు. క్లారిటీ ఇచ్చారు. యాహ్! దానికి ముందు వచ్చిన ఇష్యూ బెట్టింగ్ యాప్స్. సో, బెట్టింగ్ యాప్స్‌లో 2 నిమిషాల్లో మాట్లాడతా నేను. సో, బెట్టింగ్ యాప్ అనేది అది ఒక నిజమైన ఒక నీచమైన బతుకది. ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాడేమో కోట్లు తీసుకొని బతుక్కుంటున్నాడు. బెట్టింగ్ యాప్ చూసి ఆడినోడేమో పట్టాలు కింద పడి చచ్చిపోతున్నాడు. చెల్లెలి పెళ్లి దాచుకున్నాడు ఒక్కడు బెట్టింగ్ యాప్. ఇలా ఎంతో మంది చనిపోయిన కారణం ఎవరు? ప్రమోషన్ చేసేవాళ్ళు, ప్రమోషన్ చేయండి అని చెప్పేవాళ్ళు, డబ్బులు తీసుకునే వాళ్ళు, వీళ్ళందరికీ తప్పు. నిజంగా ఇప్పుడైనా కానీ ఇలాంటివి మానుకొని చనిపోయిన వాళ్ళకి సాయం చేయాలని కోరుకుంటున్నాం. బెట్టింగ్ మీద యాప్ ఎందుకండి? ఈ సినిమా ఫీల్డ్‌లో కావచ్చు, ఎక్కడైనా కానీ, ఎవరైనా కానీ మనం బతుకుని కొన్నాళ్ళు ఉన్ననాళ్ళు మంచిగా బతకాలి. డబ్బు ఇన్ని కోట్లు సంపాదించి మనం తీసుకెళ్తాం. మా చిల్లి గవ్వ కూడా తీసుకెళ్ళలేము. అలాంటిది ఎందుకు? సో, ఇట్లాంటి బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నాయి. చిన్న వయసు అచ్చట ముచ్చట తెలియని వయసులో ఇట్లా చనిపోవడం చాలా దారుణం. ఆ ఉసురు వీళ్ళకి నిజంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేవాళ్ళు నిజంగా ఉసురు అనేది కంపల్సరీ మంచిది కాదు అని నా అభిప్రాయం. రీసెంట్ గా నాన్వేషన్ అనే వ్యక్తి స్టార్ట్ చేసిన పోరాటం ఇది బెట్టింగ్ యాప్స్ అనేది. అవునా? దాని తర్వాతనే మన తెలంగాణ గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. చాలా మంది సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ని వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది కదా. సో నా పాయింట్ ఏంటి అంటే, నాదని కాదు, చాలా మంది బయట ఉన్న ప్రజలది ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ నుండి సంపాదించిన సంపాదన అక్రమ సంపాదన. అవునా? శవాల మీద ఏరుకున్నట్టే ఆ పైసా. అలాంటి వాళ్ళ దగ్గర నుండి రిటర్న్ ఆ పైసలు వసూలు చేయడం కరెక్టా, లేదు అంటే వాళ్ళని జైల్లో వేయడమో, కోట్ల చుట్టూ తిప్పడమో, ఏది కరెక్ట్? ఇప్పుడు వీళ్ళని జైలు చుట్టూ తిప్పితే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఏదైతే వీళ్ళు బెట్టింగ్ డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులు గవర్నమెంట్ తీసుకొని ఎవరైతే చనిపోయి ఉంటారు కదా, సో వాళ్ళకి హెల్ప్ చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఒక ప్రాణం 2 ప్రాణాలు కాదు, సో చాలా ప్రాణాలు. సో చాలా మంది ప్రమోట్ చేసి ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఎవరైతే కోల్పోయారో వాళ్ళ ఫ్యామిలీకి ఆ డబ్బు పరంగా హెల్ప్ చేయాలని నేను కోరుకుంటాను. ఎవరైనా ఇదే కోరుకుంటారు. అవును. అఘోరి గారు మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చారు. అవునా? శ్రీవర్షిని అనే అమ్మాయిని తనతో పాటు తీసుకెళ్లడము, తనతో పాటు సహజీవనం చేయించుకుంటాని అని మాట్లాడడం చాలా బాగా వస్తున్న వార్తలు ఇవన్నీ కూడా. సో ఫాలో అవుతున్నారా రెగ్యులర్ గా ఈ టాపిక్ ని? సో అఘోర విషయం మాట్లాడడానికి పక్కన పెడితే, ఎప్పుడు ఏ నెలల నుంచి అఘోర మనకు ఫోకస్ పెడుతూనే ఉన్నాము. సో నేను కూడా అప్పుడు వచ్చి ఫేక్ ఏదేదో మ్యాజిక్లు మంత్రాలు చేసి ఏదేదో అప్పుడు చేశాను. అప్పటికే సగం ఫేక్ అని తెలిసిపోయింది. ఇప్పుడు మరొక అమ్మాయి ఇష్యూ వల్ల మళ్ళీ ఇదంతా జరుగుతుంది కదా. సో దీన్ని పక్కన పెడితే కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు ఇదే దొరికింది ఆ కాన్సెప్ట్ అఘోర గురించి. సరే పోనీ అఘోర గురించి మనం ఎక్కడ మంచి చేసిందంటే అది లేదు. దేశంలో ఎన్ని సమస్యలు ఉండగా అఘోర రోజుకొక అత్యాచారం జరుగుతుంది. చిన్నపిల్లలు రేప్ చేసి చంపేస్తున్నారు, ట్రాన్స్జెండర్ నరికి చంపేస్తున్నారు. అసలు ఎట్లుంది దేశము, ఎట్లా బతుకుతున్నారు, ఏంది ట్రాన్స్జెండర్ లైఫ్ జీవితాలు ఎలా ఉంటాయి, ఏ దొంగ వచ్చి ఎవరిని చైన్ లాక్, ఇవన్నీ సొసైటీ జనాలకి అవసరం లేదు, మీడియా ఛానల్ అవసరం లేదు, రాజకీయ వాళ్ళకి అవసరం లేదు. ఎంతసేపు అఘోరిలో ఏముంది? ఫేక్ అని ఆల్రెడీ తెలిసిపోయింది. ప్రతిదీ ఫేక్ అని తెలిసిపోయింది. రోజు ఒక ఇష్యూ మనం వింటానే ఉన్నాము. మళ్ళీ దీని గురించి ఎవరు స్పందించారా? ఒక ట్రాన్స్జెండర్ ముక్కలు నరికి చంపేస్తే మళ్ళీ దాని గురించి పట్టించుకోరా? ఇప్పుడు ఈ అఘోరిది ఏంటంటే, అమ్మాయిని తీసుకువెళ్ళిపోయింది, అది ఇది గతంలో కూడా చాలా ఇష్యూ అయినాయి ఈమె గురించి.
అప్పుడు కూడా అంటే చెట్టు కట్టేసి కొట్టాడు, ఏదో చాలా మంది లెస్బియన్స్ లవ్ అవి ఇవి అయ్యిండొచ్చు, అయ్యకపోయి ఉండొచ్చు, వేరే వాళ్ళకి అమ్మే ప్లాన్లు కూడా అయ్యిండొచ్చు. ఎందుకంటే దొంగ ముసుగులు వేసుకున్నవచ్చు, దొంగ అఘోరాలు కాదు, అఘోరాలు ఇట్లా దొంగ ముసుగులు వేసుకుని వచ్చిన వాళ్ళు అఘోరాలు ఉంటారు, ట్రాన్స్జెండర్లు ఉంటారు, దొంగ బాబాలు ఉంటారు, దొంగ స్వామీజీలు కూడా ఉంటారు. ఇదొక మాఫియా అన్నమాట. దీన్ని పట్టుకొని 24 గంటలు అఘోర 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 అఘోరం చూపిస్తే ఏమొస్తుంది, దేశాలు ఇన్ని సమస్యలు. అంటే ఈ రోజు ఒక అమ్మాయిని తీసుకెళ్లిన అఘోరి ఒకవేళ ఇలానే ఆ న్యూస్ ని చూసి గానీ లేకపోతే ఆ అమ్మాయిని ఫాలో అయ్యి ఇంకో 10 మంది లేదా 20 మంది ఆడపిల్లలు పోతే అప్పుడు పరిస్థితి ఏంటి? నేను అదే అంటున్నాను, ఆల్రెడీ వీడియోలో 10 మంది 20 మంది ఉన్నారు నా దగ్గర అని. సో అది నిజమా కాదా తెలియదు, కానీ అమ్మాయిని ఇలా ట్రాప్ ఎందుకు చేయాలి? సో సర్జరీ కాకముందు ఎక్కడ కొట్టారంట, ఇట్లా అమ్మాయిలు చేస్తుంటే సర్జరీ చేయించుకొని వచ్చి మళ్ళీ అంటే నేను అఘోర వేషం వేసుకుంటే ఎవరు నన్ను ఏం పట్టించుకోరు చెయ్యరు అని అమ్మాయిని ట్రాప్ చేసి 10 మంది పెట్టి తీసుకెళ్ళినట్టున్నాడు. మళ్ళీ అఘోరిని మళ్ళీ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి కదా. ఆల్రెడీ అఘోరికి కాళ్ళకి మెట్టలు ఉన్నాయి, అవునా? సో మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు? అమ్మాయిగా మారిన తర్వాత మళ్ళీ ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని వార్తలు కానీ, లేదంటే ఇప్పుడు ఆమెకి జూబ్లీ హిల్స్ లో ఒక 10 కోట్ల విల్లా ఉంది అని కానీ రకరకాల వార్తలు వస్తున్నాయి కదా. మనం దీని గురించే నిజంగా స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే వేరే ఎవరు చచ్చిపోతున్నా ఎవరు బతుకుతున్నా మనం పక్కన పెట్టేసి ఈ అఘోర గురించి, ఎందుకంటే మన దేశానికి ఏదో మంచి చేసినట్టు, మన దేశానికి ఏదో చేసినట్టు ఇవన్నీ 4 రోజులు ఉండి 4 రోజులు ఇవన్నీ ముచ్చట్లు, ఇవన్నీ 4 రోజులు పుకార్లు, ఇవంతే, ఇవన్నీ వేస్ట్. నేను అప్పటికి ఇప్పటికి ఒకటే మాట చెప్తాను, నమ్మకండి 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 నమ్మకండి. ఆడ వీళ్ళ ఉంది ఈడ వీళ్ళ ఉంది అనేది పచ్చి అబద్ధం. ఎప్పుడు ఉన్నవాడు ఉందని చెప్పుకోడు, లేనివాడు నాకు లేదని ఎవరు చెప్పుకోడు. ఏమంటే ఏదో ఒక నాటకం, దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందా, మాఫియా ఉందా, కమ్యూనిటీ సపోర్ట్ ఉందా తెలియదు కానీ. సో ఇంత చేస్తున్నా, ఇంత పోలీసులు కొడుతున్నా, ఆ లాంగ్వేజ్ యూస్ గలీజ్గా పోలీసులను తిడుతున్నా, అందుకు చేసిన ఎందుకు ఉంది? ప్రభుత్వం ఎందుకని దీనిపైన ఇంకా రియాక్ట్ అవ్వట్లేదు? అంటే గవర్నమెంట్ నిజంగా అఘోరిని ఏం చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఈ వార్త కంటిన్యూ అవుతుందంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి కదా ఏదో ఒకటి. సో ఎందుకని తీసుకోవట్లేదు మరి? నిజంగా అఘోరి ఏమో అంటే ఈ అఘోరిని ఇప్పుడు నేను నీ ఫ్రెండ్ని, ట్రాన్స్జెండర్ తెలుసు, హ్యాపీ కలిసిమెలిసి ఉంటాం. కొత్తగా చూసిన వాళ్ళు అమ్మో వీళ్ళు ట్రాన్స్జెండర్, మనము ఇప్పుడు గొడవ ఆడితేగిన ఒక ట్రాన్స్జెండర్ చెప్తే 100 మందిని తీసుకొని వస్తాను, నువ్వు ఏడా ఆగంటే వాళ్ళు భయపడరా 100 మంది వచ్చి ఆడ మన మీద అటాక్ చేస్తారు అని. సో ఇది కూడా అయ్యిండొచ్చు, మా అఘోర సంఘాలు ఇది ఏమన్నా గెలుకుతేగిన మొత్తం దేశం అంతా వస్తుందేమో అని వాళ్ళు భయపడి ఉండొచ్చు. గవర్నమెంట్ అఘోరికి భయపడడం అనేది కరెక్ట్? గవర్నమెంట్ కాదు, పోలీసులు. గవర్నమెంట్ ఎందుకు ఏదో ఒకటి రోజు ఒకటి చూస్తూనే ఉన్నాం, పిచ్చోళ్ళ గురించి, వీడొక పిచ్చి అని వదిలేసి ఉండొచ్చు, వీళ్ళతో మనకి ఎందుకులే అని అనుకుని ఉండొచ్చు. కానీ అలాంటి అంటే పిచ్చోడని వదిలేస్తుంది అని అనుకుందాము, అలాంటి పిచ్చి వాళ్ళ వల్లనే ఈరోజు ఒక ఆడపిల్ల లైఫ్ ఎటుగాని పరిస్థితికి వచ్చింది కదా. మరి ఆడపిల్ల తరపున అయినా సరే గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాలిగా. ఇప్పుడు మనం ఎంత చెప్పినా మనం మొత్తుకుంటూనే ఉన్నాం, మోసగాడు మోసగాడు మోసగాడు, మోసాలు ఎలా చేస్తారు స్వామీజీలు అని కూడా నేను నా వంతు ప్రయత్నం చేశాను, అది వర్కౌట్ అయింది. ఇక్కడ ఏమైంది, నన్ను కొట్టి పాడేశారు, ఆమెనే రియల్ అన్నట్టు. ఇప్పుడు నన్ను నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావు మాదిరి ఆమె ఫేక్ అంటున్నారు. చూడండి జనాలు ఎట్ట 2 వైపులు కూడా ఉన్నారు. మంచిగా మాట్లాడితే చెడు అని నన్ను చెప్పారు, చెడుగా మాట్లాడి మంచిని చేశారు. ఇదే నా జనాలు. సో జనాలు నమ్మేంత వరకు ఉన్నంత వరకు ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉన్నారు. నిజంగా ఇలాంటి వాళ్ళని ఇక్కడ కాబట్టి వదిలేస్తున్నారు. అక్కడ గుజరాత్లో ఉజ్జయిన్లో అక్కడ అసలుకి పోలీసులు రాడ్ తీస్తేనే అసలు భయపడి వెనకొచ్చేసింది. ఆ లెటర్ రాసేది వాళ్ళే చెప్తున్నారు. అంటే అక్కడ అంత స్ట్రిక్ట్గా ఉంటారు పోలీసు వాళ్ళు. మన ఏపీ తెలంగాణలో ఉండాలి. వాళ్ళు వీడియోలు చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. ఆ పిల్ల వాళ్ళ తమ్ముళ్ళు చాలా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కాదు ఇది చాలా అని చెప్పారు వాళ్ళు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.